హాయ్ అండి. ఈరోజు పుదీనా టమాటో కాంబినేషన్లో పుదీనా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. సో పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే ఇష్టంగా లొట్టలేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 3 టీ స్పూన్లు శనగపప్పు వేసుకొని, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. సో మరి అదే కళాయిలోని మళ్ళీ ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 5 టమాటాలు కూడా వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత అందులో 2 కట్టలు పుదీనా కూడా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చింతపండు వేసుకొని మగ్గించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న శనగపప్పులు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పౌడర్లా చేసేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి బరకగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని వేసుకోవడమే. అంతే, టేస్టీ పుదీనా పచ్చడి అయితే